హాయ్ హలో అండి. ఆణిముత్యాలు చెప్పుకుందాము. కోపంతో సహవాసం చేసేవారికి కొత్త శత్రువులు అవసరం లేదు. జ్ఞానం కలిగిన వారికి సంపదలతో పని లేదు. దయ కలిగిన వానికి ఏ ఆయుధంతో పని లేదు. చెడు ఎప్పుడూ చెడుగా ఎదురుపడదు. అది మంచి అనే ముసుగుతో ఆకట్టుకుంటుంది. అందులోని సూక్ష్మతను గ్రహించి నడుచుకోవడం మనిషి యొక్క వివేకం. ఈ సృష్టిలో తప్పేమీ ఉండదు. ఉన్న తప్పంతా మనం చూసే దృష్టిలోనే ఉంటుంది. కోపం మాటల్లో ఉండాలి, చేతల్లో ఉండరాదు. ప్రేమ మాటల్లోనూ చేతల్లోనూ ఉండాలి. 10 మందికి సాయం చేసే స్తోమత కోరుకోవాలి, కానీ 10 మంది దగ్గర సహాయం పొందాలని ఆశ పెట్టుకోకూడదు. భయపడిన వారి వెన్ను తట్టడం, పిరికి వారికి ధైర్యం అందించడం, పడిపోతే లేపి నిలబెట్టడం, దీనులను ధీరులుగా చేయడం, మాటలతో ఊరట ఇవ్వటం ఇవి ధీమంతుల లక్షణాలు. మనల్ని ఇష్టపడే వారితో అహంకారం చూపకూడదు. మనల్ని పట్టించుకోని వారితో మమకారం చూపకూడదు. ఏ పనైనా చేసేటప్పుడు తెగింపు ఉండాలి. భయపడుతూ కూర్చుంటే ఏది జరగదు. తెగించి ధైర్యంగా సన్మార్గంలో ముందుకు వెళ్తే విజయం తప్పకుండా మన సొంతం అవుతుంది. ఇదండి. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణ. వీడియో నచ్చితే లైక్ చేయండి.